అనంటే ఇతడు దేవుని సంబంధుడు, ఇతడు దేవుణ్ణి ఎరిగినవాడు. కాబట్టి దేవుని నీతిని వెల్లడిపరచడం అంటే ఏడి, దేవుడు రాడేంటి, ఆయన నీతిని నాకు కనపరచడేంటి, వెల్లడి చేయడేంటి అనుకుంటారేమో కొంతమంది తెలియక. ఆయన నీతిని ఎలా కనపరుస్తాడంటే ఒక వ్యక్తిలో నుండి కనపరుస్తాను అంటున్నాడు. ఆ వ్యక్తిలో నుండి కనపరచాలంటే ఆ వ్యక్తిని ఏం చేయమన్నాడు? కింద వచ్చినాం చెప్పండి, కింద వచ్చిన ఏమన్నాడు? న్యాయవీధిని అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నా నీతి మీకు అంతు దొరకాలంటే, నా నీతిని మీరు కనులతో చూడాలి అంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి, న్యాయవీధిని అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకొనడము నేర్చుకునుడి. ఒకసారి దీని స్తోత్రాలు చెప్దామా? నీతిని అనుసరించి నడిచినటువంటి ఒక భక్తుని పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు మనము చూద్దామండి. ఆదికాండములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నీతిని అనుసరించి నడిచినటువంటి ఒక మనిషిని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెప్దామా? ఎవరితో కూడా నడిచినవాడంట? దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు నీతిపరుడయ్యుండి తన తరములో ఎలా ఉన్నాడంట? నిందారహితుడై ఉన్నాడంట. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా? తన తరములో నోవాహు నీతిమంతుడై ఉండడానికి కారణాలు ఏంటంటే, ధనవంతుడై ఉండడం కాదు, మంచి హోదా కలిగి ఉండడం కాదు, మంచి అధికారం కలిగి ఉండడం కాదు, నిందారహితుడై ఉండడం. ప్రతి మనిషి కూడా నీతిమంతుడని ఎప్పుడు పిలబడతాడంటే, ఆ మనిషి నిందారహితుడై ఉండాలా. నిందారహితుడై ఉండాలి అంటే, ప్రియ దేవుని పిల్లారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనకు బైబిల్ ఏమి నేర్పిస్తుంది అంటే, నీకు నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, నిన్ను అనేక విధానాలుగా ప్రజలు నీ గురించి మాట్లాడుకున్నా, నీవు కేవలం నా వైపు మాత్రమే చూడాలి. ప్రియ దేవుని పిల్లారా, మనకి నిందలు వచ్చాయనుకోండి, అవమానాలు వచ్చాయనుకోండి, ఏం దేవుడండి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన బంధువులు దూరం అయిపోయారు, మన ఇంట్లో వాళ్ళు దూరం అయిపోయారు, మన వాళ్ళు దూరం అయిపోయారు, ఏమి దేవుడండి దేవుడు అంటారు చాలామంది. అంటే నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నా అంటే, నువ్వు నిందారహితుడు అయి ఉండుట దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిందారహితుడు అయి ఉంటేనే లోకంలో నువ్వు నీతిమంతుడివి. నువ్వు నిందారహితుడు అయి ఉండలేదే అనుకో, నువ్వు నీతిని కనపరచే వ్యక్తివి కావు. అయితే ఇక్కడ నోవాహును మనం చూసినట్లయితే, ఆయన తరములో ఆయన ఎలా ఉన్నాడంటే, నీతిపరుడై ఉన్నాడు, నిందారహితుడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు చెప్పండి? దేవుడు ఆశీర్వదించడానికి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు చెప్పండి? ఆదికాండములో 17వ అధ్యాయములో అబ్రహాము దగ్గరికి దేవుడు ఆశీర్వదించడానికి వచ్చాడు. అక్కడ అబ్రహామును ఏమంటాడంటే, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉండుట నేను చూచితిని. నా సన్నిధిలో నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావు, ధనవంతుడు అయి ఉన్నావు, అవి వేరే విషయాలు. కానీ నువ్వు నిందారహితుడు అయి ఉండుట చూచితిని, అందుకే నువ్వు నీతిమంతుడుగా ఎంచబడితివి. ఒక మనిషి నీతిమంతుడు కావాలంటే, ఈ లోకము ఆ మనుషుని మీద అనేకమైనటువంటి నిందలు మోపే అవకాశం ఉంటుంది. ప్రియులారా, శ్రమలు వస్తాయి, అవమానములు వస్తాయి. నీ బంధువర్గము నుండి రావచ్చు, నీ ఇంటిలో నుండి రావచ్చు, నీ పక్కన వాళ్ళే నిన్ను నిందించవచ్చు. అంత మాత్రము చేత నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, కలవరపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఒకే ఒక భావం కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెబుతుందంటే, నీ కొరకు నేను రక్షణను సిద్ధము చేశాను, నీ కొరకు నేను రక్షణను సిద్ధం చేశాను. కాబట్టి నీవేం చేయాలి అంటే, నీతిని అనుసరిస్తూ న్యాయమును అనుసరించి నడిచే వ్యక్తిగా నీవు ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి.